నేను సుఖ సత్య గారితో చర్చ చేసిన. మా ఛానల్లో నేను ఒగ్గోళ్ళ నుంచి మొదలు పెడదాము, ఒగ్గు కథలు తీసుకొచ్చి మా ఛానల్లో పెడదాము, చూపిద్దామని అనుకుంటున్నా. అంటే బాగానే ఉంటది కానీ ఎవరు చూస్తారు అని అన్నాడు. నేను అన్న లేలే చూపిద్దాం, చూద్దాము, ఎట్లయితే అట్లా చూసిన కాడికి కానీ నాకు చూపించాలనే ఆలోచన ఉన్నది అని చెప్పి సరే దానికి ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేసి, అంటే ఇక ఈ ఒగ్గులు ఇవన్నీ అంటే ఊర్లో పొంటి తింటారు, ఎలియానాలు సమాంతాల పుట్టినరోజులు వాళ్ళు ఏమైనా ఎగురు తునుకుండా చూస్తారు కానీ గివేడు చూస్తారు యానని వీళ్ళు అన్నారు. మా ఛానల్లో గిలోళ్ళు వేరేటోళ్ళు కూడా చూడకుండా మంచిదని ఆయన అయితే ప్రోగ్రామ్ అయితే పెడతా అని షురూ చేసినాం. దానికి మరి రవి యాంకరింగ్ చేసిండు. రవి గెరక దాని కథ అంతా చాలా మంది ఇప్పటికి వచ్చినాక నాకు ఒక 10-15 టీంలు కలిసినాయి. సార్ మిమ్మల్ని చూడలే ఇప్పుడే చూస్తున్నాం అని చెప్పి తీసుకొచ్చి 3 గంటలు కూర్చోబెట్టి ప్రతి ఆదివారం ప్రోగ్రాములు పెడితే అది ఎట్లా తయారైపోయిందంటే, నేను పొద్దుగాలు లేచి వాకింగ్ పోతుంటే యూనివర్సిటీలో పొద్దున్న లేస్తే న్యాయం ఉంటా కానీ ఛానల్ నాదని తెలియదు. ఒక మిత్రుడు ఉండి అరే అమ్మ ఇన్ని రోజులు నేను బాగా ఊకి అనుకునేది అని అమ్మ ఈ ఏంది ఆదివారం రాగానే మా ఆడవాళ్ళు ఆదివారం రాగానే ఇంట్లో కూడా చేస్తున్నారు, నాకు తాతీలు వస్తుంది, సాయంత్రం 3-4 గంటలు నాకు కోస అవుతుంది అని. ఏంటంటే మా తాత మా అమ్మమ్మ నాయన వాళ్ళందరికీ వచ్చే టీవీ కూడా కూర్చుంటారు. ఆ టీవీ ఏదో డెవల్ ఛానల్ వచ్చింది అని అమ్మ దాంట్లో అంతా ఏమని అంటే ఒక్కోళ్ళు అంటారు, చిందోళ్ళు అంటారు, ఇంకేదో అంటారు, ఆడ కూర్చుంటారు అని చెప్పి. కానీ రాత్రి నేను చూసిన ఏం మరి ఏమి ఇప్పుడేందంటే ఆయనకు పోతుంటే కలెక్షన్ చేస్తాడు. ఆయన కలెక్షన్ ఏజెంట్ సాయంత్రం పూట సిటీలో కలెక్షన్ చేస్తుంటే ఇప్పుడు అడ్డం వచ్చి కాలు దెబ్బ తగిలి కాలు బెనికింది. అయ్యగారికి ఏం చేయాలి, ఆదివారం మందుకు బయటికి పోయే పరిస్థితి లేదు, ఇంట్లో కూర్చోవాల్సి వచ్చింది. కూర్చోనట టీవీ చూసిండు. ఆయన కొద్దిసేపు చూసిండు. మనిషికి ఫస్ట్ ఒకటి దిమాగ్ లో పడ్డది, ఇదేం చూస్తామని పడ్డది. కానీ తర్వాత తప్పని పరిస్థితిలో మంచం మీద కూర్చొని చూసినోడు చూసి 2 గంటలు 3 గంటలు చూసారా, ఏమున్నదబ్బా ఇంత ఉంటది అసలు మనిషిని లేవనియలే, నన్ను కూడా 3 గంటలు కూర్చున్న టీవీ ముంగటికి వెళ్ళని చెప్పి. ఇప్పటికీ కూడా అంటే ఈ సాహిత్యంలో ఈ ప్రజలకు ఇప్పుడు మిమ్మల్ని ఈ రాత్రికి ఇంత సరిగా 11 కొట్టే రాత్రికి ఇట్లా కూర్చున్నారు మీరు. ఆ కథలలో మీరు వినేది మెసేజ్ కనుక లేకపోయి ఉండేది ఉంటే, దాంతో మీరు నేర్చుకునేది కనుక లేకపోయి ఉండేది ఇంతసేపు మీరు కూర్చోరు ఇక్కడ. ఇది కళల ప్రజల హృదయాలను దోసినటువంటి కళ. దానికి ఒక పెద్ద దిక్కు సుఖ సత్య గారు.